దాన్ని అమలు చేస్తూ యాజమాన్యానికి పూర్తి హక్కులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు రాజ్యాంగాన్ని దొంగలో దొక్కుతా ఉన్నారు, స్టాండింగ్ ఆర్డర్స్ దొంగలో దొక్కుతా ఉన్నారు, ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్లన్నింటినీ దొంగలో దొక్కుతా ఉన్నారు. అంతేకాదు ఈ రోజు పని ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకునేదానికి అవకాశం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లు కూడా దొంగలో దొక్కి ఈ రోజు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి ఈ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వాలకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఎలా వదిలేస్తే రేపు ఇంకా కూడా నల్లేరు మీద బండిలాగా మన మీద తోలడానికి అవకాశాలనే ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకుని కార్మిక సోదరులారా, ఈ రోజు కార్మికులకి 11 మందికి సోకాజు నోటీసులు, 4గురికి ఏమో సస్పెన్షన్లు చేసి ఈ రోజు కార్మికులు భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి నుండి మనం బయటపడాలంటే మన ఉద్యమాల ద్వారానే, మనం దీన్ని ఎదుర్కోవడం ద్వారానే మనం వాటిని నిలబెట్టుకోగలం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దానిలో భాగంగానే ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే నేషనల్ సమ్మె పోస్ట్పోన్ అయినా సరే ఈ స్ట్రీట్ ప్లాన్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఆ 20వ తారీఖుని మనం కాంట్రాక్ట్ కార్మికులు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఈ రోజు 2000 మందిని ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికులు తీస్తారు, అలాగే ఇంకొక 2500 మందిని తీయడానికి ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా కార్మిక వర్గాన్ని భయభ్రాంతులు చేసి ఉన్న హక్కులన్నింటినీ తీసేస్తున్న పరిస్థితి గమనించి ఈ సమ్మెను చేపట్టడం చేయాల్సిందిగా మీ అందరూ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున నా తరఫున కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేయాలనుకున్న 20వ తారీఖు సమ్మెని 100% జయప్రదం చేయాలని చెప్పేసి నిన్న అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీనికి కారణం జాతీయ సమస్యలు పక్కన పెడితే స్థానికంగా ఉన్న సమస్యలు 8 మాసాల నుంచి సరైన జీతాలు ఇవ్వడం లేదు, 9 మాసాల నుంచి హెచ్ఆర్ఏ చెల్లించడం లేదు, ఉత్పత్తి చేయడానికి రావాల్సినటువంటి రా మెటీరియల్ ఇవ్వడం లేదు. వీటితో పాటుగా మీటింగ్లో పాల్గొన్నారన్న నెపంతో ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఇది బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా ఇలాంటి జరగలేదు. ట్రేడ్ యూనియన్ చట్టాలని, కార్మిక చట్టాలని, లేబర్ డిపార్ట్మెంట్ రూల్స్ని, ఆర్ఎల్సీ చెప్పిన విషయాల్ని పక్కన పెట్టేసి మేమే మహారాజులు అంటూ మీరు చేస్తే ఊరుకునేది లేదని చెప్తూ ఎవరికైతే షోకాజులు ఇవ్వాలని నువ్వు అనుకుంటామో ఆయన కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కోరుతూ 20వ తారీఖు కాంట్రాక్ట్ కార్మికులు చేయబోయే నిర్వాధ సమ్మెకి పర్మనెంట్ ఉద్యోగులంతా కూడా 20వ తారీఖు నుంచి సమ్మెలో పాల్గొవాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయించే దానిలో మీరు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని పేరును కోరుతా ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలోని భారతదేశంలో అతి భారీ పరిశ్రమ ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఉన్న చట్టాలను ఉల్లంఘించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మూసేస్తామన్న విధానానికి వ్యతిరేకంగా ఇప్పటికే 1600 రోజుల నుండి పోరాటాలు జరుగుతున్నాయన్న. మరి ఇవాళ కార్మికులకి ఇవాళ తాత్కాలికంగా ఇవాళ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయన్నమాట, ప్యాకేజీ ఇచ్చి 2500 మందిని పర్మనెంట్ కార్మికుల్ని విఆర్ఎస్ తీసుకోమని చెప్పి 5000 మంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడాను ఇళ్ళకి పంపించాలని చెప్పేసి అటువంటి ప్యాకేజీని మేము సరైన పద్ధతి కాదు. ఉత్పత్తి పెరిగితే కార్మికుల సంఖ్య సరిపోతుందన్నమాట. ఇవాళ ఉత్పత్తి పెంచమని చెప్పి దానికి కావాల్సిన గనులు ఇవ్వమని చెప్పి దానికి కావాల్సిన ఏదైతే అప్పులు వడ్డీలు ఏవైతే ఉన్నాయో రద్దు చేయమని చెప్తే ఇవాళ ప్యాకేజీ పేరు మీద కార్మికులను తొలగించడం, ప్లాంట్ని బలహీనపరిచి కార్యక్రమాలు చేస్తున్న దానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నాం, విఆర్ఎస్ స్కీమ్ని ఆపాలని చెప్పేసి మేము పోరాటాలు చేస్తుంటే దానికి ఓ సమ్మెకి పిలిపిస్తే ఆ సమ్మెని విఫలం చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా చార్జ్ షీట్లు, సస్పెన్షన్లు, లేదంటే షోకాజ్ నోటీసులు, ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు. ప్రజాస్వామ్యంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించడం కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనమాట. దీనికి అన్యాయం జరుగుతుంది కనుక మేము ఈ పోరాటాన్ని రేపు కొనసాగిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అన్నిటి కూడా మాకు సంఘీభావం ఉంది. రేపు కూడా జరిగేటువంటి పోరాటానికి కార్మికులందరూ సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కార్మికులకు విజ్ఞప్తి, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది అమలు జరుగుతూ ఉంది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసి కార్మిక వర్గాన్ని తొలగించి కార్మిక వర్గం యొక్క హక్కుల్ని తొలగించి హెచ్ఆర్ఏ రాకుండా చేసి కరెంటు ఛార్జీలు పెంచి వేతన ఒప్పందం చేయకుండా, అంతేకాకుండా ఇన్ని చేస్తూ జీతాలు ఇవ్వకుండా చేస్తున్నా సరే కార్మిక వర్గం 100% ప్రొడక్షన్ తీస్తూ ఉంటే దాన్ని కూడా
తీయకుండా చేసేదానికి ఈరోజు కావాలని చెప్పి ఏదైతే తమ యొక్క పని ప్రదేశంలో ఏదైతే వాళ్ళకు వచ్చినటువంటి రెస్ట్ సమయంలో మీటింగ్ పెట్టుకుంటే 4 సస్పెండ్ చేయడం, 7కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి అవసరం. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కు ఉంది, తమ సమస్యను వివరించుకునే హక్కు ఉంది, తమ యొక్క కార్మికులకి తెలియజేసుకునే హక్కు ఉంది. ఈ హక్కులన్నింటినీ కాలరాస్తున్నటువంటి పరిస్థితి అనేది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎలియన్స్ ప్రభుత్వం కూడా అదే దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా, అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఈ మధ్యకాలంలో 2000 మందిని తీసేశారు. ఇంకొక 2500 మందిని తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ని కూడా 9500 మంది కుదించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని అంతటికీ వ్యతిరేకంగా రేపు 20వ తారీఖున ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.